అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం బ్రెడ్ పాలు ఉపయోగించి ఒక మంచి స్వీట్ డెజర్ట్ రెడీ చేయబోతున్నామండి. ఇది నోట్లో ఇట్లా పెట్టుకుంటే అలా కరిగిపోతుందనమాట. చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా టేస్టీగా ఉండే స్వీట్ అండి ఇది. సమ్మర్ కదా, కూల్గా ఇది తింటుంటే హాయిగా ఉంటుందండి. పైగా రంజాన్ నెల కదా, ఈవినింగ్ ఇఫ్తార్లోకి ఈ స్వీట్ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బ్రెడ్ తీసుకోండి. శాండ్విచ్ బ్రెడ్ అండి ఇది. 5 స్లైసెస్ తీసుకున్నాను అనమాట. ఈ బ్రెడ్ని వీడియోలో కనిపిస్తున్నట్లు కట్ చేసుకోండి. ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి, లేదా స్క్వేర్లో అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. బ్రెడ్తో చేసే స్వీట్స్ చాలా టేస్టీగా ఉంటాయి కదా. మీకు ఇష్టమా? బ్రెడ్ హల్వా, డబల్ కా మీఠా ఇలాంటివి. మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేసేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసేసుకోండి. 2 వైపులా ఎర్రగా కాల్చుకోండి. మధ్యలో నెయ్యి వేస్తూ మళ్ళీ టర్న్ చేసుకుంటూ అలా కాల్చుకోండి. మనం ఎంత నెయ్యి వేసినా బ్రెడ్ అనేది పీల్ చేస్తుందండి. సో చూసి ఒక్కొక్క స్పూను 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. నెయ్యి మాత్రమే వాడాలా అనేం లేదండి. బటర్ అయినా వాడుకోవచ్చు, లేదా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. స్మెల్ లేని ఆయిల్ వాడండి, అంటే శనగ నూనె వాడొద్దు. సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోండి కావాలనుకుంటే. చూడండి, ఇలా ఫ్రై చేసిన ఈ పీసెసే తినేస్తానండి నేనైతే. మీకు కూడా ఇష్టమా? ఇలా చేస్తూ ఒక పీస్ అలా తీసుకొని తినేస్తానన్నమాట. ఇలా ఫ్రై చేసి పెట్టుకోండి పక్కకి. ఈ స్వీట్ని చాలా సింపుల్గా చేసేయచ్చండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. అంత ఈజీ అనమాట. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టేసుకొని 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. చిక్కటి పాలు తీసుకోండి. అందులోనే ఒక అరకప్పు పాలు పక్కకు పెట్టేసేయండి. ఇవి పచ్చి పాలేనండి. అరకప్పు పాలు పక్కకు పెట్టేసి మిగిలినవి మొత్తం స్టవ్ మీద పెట్టేసుకోండి. ఈ పక్కకు తీసి పెట్టుకున్న పాలల్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. పాలు మరుగుతున్నాయండి, పొంగొచ్చేసాయి. బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మరిగించండి. మీడియం ఫ్లేమ్ సిమ్ మార్చుకుంటూ మరిగించండి. ఒక 2 నిమిషాలు మరిగించిన తర్వాత 1/2 కప్పు పంచదార వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మరిగించండి. దీన్ని బాగా కలుపుతూ మరిగిస్తూనే ఉండాలండి. ఒక 2-3 మినిట్స్ మరిగించాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలు దాంట్లో పోసేసేయండి. బాగా కలుపుతూ పోయండి, లేకపోతే ఉండకట్టేస్తుంది అనమాట. దీన్ని మీడియం ఫ్లేము సిమ్లో మార్చుకుంటూ దాదాపు 10 మినిట్స్ మరిగించండి. చూడండి, వీడియోలో చూపించినట్టు చిక్కగా అవుతాయన్నమాట. ఇలా చిక్కగా అయ్యాక కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకున్నాను. బాదం, జీడిపప్పు, పిస్తా ఇలాంటివి అనమాట. ఇంకొక 2 మినిట్స్ మళ్ళీ మరిగించేసాను అనమాట. చూడండి, చిక్కగా దగ్గరికి అయ్యాయి పాలు. ఈ పాలని సిమ్లో అలా వదిలేయకుండా కలుపుతూనే మరిగించండి. పక్కన మీగడది వస్తున్నా కూడా దాన్ని ఇలా గీకేసి దాంట్లోకే కలిపేస్తూ ఉండండి. మీగడ మాత్రం ఫామ్ అవ్వకుండా చూసుకోండి. చివరగా ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఇంకొక 2 నిమిషాలు మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలని కలుపుతూనే చల్లారనివ్వండి. మీగడ మాత్రం ఫామ్ అవ్వకూడదండి, గుర్తుపెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. అది చల్లారే వరకు మీరు ఇలా కలుపుతూ ఉండండి. పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో వీడియోలో కనిపిస్తున్నట్లు ఆ బ్రెడ్ పీసెస్ని ఇలా పెట్టేసుకోండి. ఆ తర్వాత వాటి మీద నుంచి మనం కాచిన ఈ పాలని వీడియోలో కనిపిస్తున్నట్లు పోసుకోండి. ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ బాగా మునిగేలాగా పోసుకుంటూ మళ్ళీ బ్రెడ్ పీసెస్ పెట్టేసి మళ్ళీ ఇంకో లేయర్ ఆ పాలు పోసుకుంటూ ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని సెట్ చేసేసుకోండి.
పిల్లలకైతే బాగా నచ్చేస్తుందండి ఇది. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారనమాట. అంత బాగుంటుంది టేస్ట్. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదూ, కానీ టేస్ట్ అయితే హై లెవెల్లో ఉంటుందండి. అంత బాగుంటుంది. ఇలా మొత్తం సెట్ చేసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి కొంచెం. నాకు ఈ బ్రెడ్ పీసెస్కి ఈ పాలు సరిపోయాయండి. 1/2 లీటర్ పాలు సరిపోయాయన్నమాట. పైన కొంచెం ఇలా గార్నిష్ చేసేసుకోండి. దీన్ని ఇలాగే వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసైనా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్తో చేసుకునే ఈ స్వీట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.